ఓకే రండి పెద్దమ్మ అటు సైడ్ అంటీ డే కాలిద్ది పెద్ద. ఇప్పుడైతే మేము చలిమంట వేస్తున్నామండి. నైట్ 1:30 అయింది. చాలామంది అయితే అలసిపోయి నిద్రపోతున్నారు. మేమైతే పట్టువదలని విక్రమార్కుల్లాగా మీకు చూపించాలని, ముఖ్యంగా ఊర్లలో చలిమంట ఎట్లా వేసుకుంటారు, చలి ఎట్లా కాచుకుంటారని మీకు చూపించాలని మేము ఇప్పుడు ప్రయోగం చేస్తున్నాం. రండి చూద్దాం. రండి చూద్దాం. లెట్స్ గో. మన ఇంట్లో ఉన్నటువంటి పాత నోట్స్లు అవన్నీ కూడా మనం చలిమంటకు ఉపయోగించవచ్చు. బిల్లులు, కేబుల్ బిల్లులు ఇలాంటివన్నీ కూడా చలిమంటకు ఉపయోగించవచ్చు. ఇవి కొంచెం మంట పెరిగే కొద్దీ మన ఇంట్లో ఉన్నటువంటి చెక్క ఇవి కూడా వేసుకోవచ్చు అనమాట. అప్పుడు మంట బాగా పెద్దగా వస్తుంది. ఓన్లీ పేపర్స్తో కాకుండా. ఓకే అండి, మీరు చెప్పిన టిప్స్ తప్పకుండా ఫాలో అవుతాం మేము చలిమంట వేయడానికి. అది ఆపేసి పాత క్యాలెండర్స్ కరెక్ట్ మంచిగా. అసలు ఈ చలికి ఇట్లాగా మంట వస్తుంటే చాలా వేడిగా వెచ్చగా చాలా బాగుంది. మేమైతే ఎంజాయ్ చేస్తున్నాము. ఆ ఎంజాయ్మెంట్ మా మొహాల్లోనే తెలుస్తుంది కదా. యాక్చువల్లీ ఈ ఐడియా మా చెల్లి సులోచనది. ఆ చలిమంట వేసుకుందాం అక్క అని చెప్పేసి అనింది. ఓ చాలా సంతోషం. 1 year నుంచి కలగన్నాం యాక్చువల్లీ చలిమంట. 1 year నుంచి సేకరించిన పుస్తకాలను అంటే ఇలాంటి వెరైటీ ఐడియాస్ మా చెల్లి వేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా యూట్యూబ్ వాళ్ళ కొరకు. అవును, పొగ ఎక్కువైపోయింది. పేపర్స్ వేస్తే పొగలు వస్తాయి. నైట్ వస్తుంది. ఇప్పుడు వేస్తే తగులుకుంటాయి. బాబా మంట చూడండి అదిరిపోతుంది. వాళ్ళని కూడా అట్లా. ఏందిరా డాడీ ఇది కూడా తీసి డాడీ. దాదా కాసేపు వెళ్ళిపోతా. డాడీ ఇది కూడా తీసి. ఓకే, పెద్ద మంట. సిమ్ ఉంది. ఇప్పుడు చలి మంట వేసుకున్నాక చలి కాచుకోవాలి. ఇదిగో చలి ఇట్లా కాచుకోవాలి. అందరు ఇట్లా పెట్టండి, ఒక ఫోటో తీసుకుందాం. ఒక్క నిమిషం. పొగ తప్ప ఏం లేదు. ఇవి అవి కలిపితే బాగా వస్తుంది. ఇవి చలి మంట వేసేవాళ్ళు. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు, తెలియదు. వీళ్ళకి అసలు తెలియదు, బొత్తిగా తెలియదు. అదే కదా, చలిమంట లాగా ఉంటుంది. ధనియాల కట్టతో వేసుకుంటారు. మీరు ఇచ్చిన వస్తువులు సరైన వస్తువులు కాదు. వస్తుంది ఇప్పుడు. ధనియాల కట్టతో వేస్తే చిట్టపట్ట అందరు రౌండ్ గా నించోండి. పుట్టాడు రారాజు పుట్టాడు. పశుల పాకలో పరమాత్ముడు, చల్లని చూపులోడు చక్కనోడు, ఆకాశమంతా మనసున్నాడు, నెట్టి వేయడు. పశుల పాకలో పరమాత్ముడు. అది డాడీ ఏదో ఒక ఐటమ్ తెచ్చుకోలేదే అని చూస్తున్నా. మనసున్నాడు